తెలంగాణకి సంబంధించి ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము నిన్న మా పవన్ ఒక వీడియో చేశాడు. సో మీ అందరికి కూడా హాల్ టికెట్స్ వచ్చేసినవి అని చెప్పేసి, అంటే వచ్చేసినాయి అంటే కాలేజీ లాగిన్కి వచ్చినాయి, మీకు కూడా వస్తాయి. ఇది ఏంటంటే కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉంటారో నారాయణ, శ్రీ చైతన్య ఇటువంటి వాళ్ళందరూ కూడా న్యాచురల్గా మీరందరూ ఫీజు డ్యూస్ ఉంటారు. ఆ ఫీజు ఇప్పుడు దండుకునేదానికి ఒక రైట్ టైం. అందుకని కాలేజీని డైరెక్ట్గా వెబ్సైట్ కొడితే మీరు పోయి ఎగ్జామ్ రాసుకుంటారు, ఫీజులు కట్టరు కదా, అందుకని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ చేస్తూ ఉంటారు. కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే మార్పు అయితే చేయడం జరిగింది. 10 రోజుల ముందే హాల్ టికెట్స్ అన్నీ కూడా వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేశారు. బట్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఈ ప్రెషర్స్కి కొంతమేరకు తలకి యాక్చువల్గా అయితే రేపు రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు గతంలో చెప్పారు. కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసి ఒక చిన్న ప్రెస్ రిలీజ్ అయితే జరిగింది. ఎందుకంటే వందలాది రిక్వెస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వచ్చిన మీదట ఇప్పుడే వాళ్ళకు ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి అంశాలని మీకు కూలంకుషంగా చూపిస్తాను. అదేవిధంగా ప్రెస్ రిలీజ్ మీకు కనిపిస్తుంది, యూ కెన్ వాచ్.